ఎస్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసి మనం అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ డిస్కస్ చేద్దాము. అయితే యాజ్ యూజువల్గా మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసుకోండి. ఐదర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్న ఉంటుంది, మన ఛానల్ అబౌట్ సెక్షన్లో అన్న ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. అయితే స్టార్ట్ చేసేద్దాం. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇక్ష్వాకుస్. అయితే అడ్మినిస్ట్రేషన్ అంటే అప్పట్లో ఇక్ష్వాకుస్ చేసిన పరిపాలన, వాళ్ళ పరిపాలన వ్యవస్థ ఎట్లుండేది, వాళ్ళు ఎట్లా పరిపాలించిండ్రు అనేది అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు. అడ్మినిస్ట్రేషన్ చూసేద్దాం. అయితే మనం శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్ చూసినాం కదా, శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్ చూసినాము ప్రీవియస్ ఎపిసోడ్స్లో. అయితే మీరు కనుక ఎగ్జామ్లో చూడండి, ఎగ్జామ్లో డిస్క్రైబ్ ద అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ శాతవాహన డైనాసిటీ అన్నా కానీ ఆర్ డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ అన్నా కానీ 80% ఆన్సర్ సేమే ఉంటుంది. ఎందుకు అంటున్నా నేను ఇది అంటే, ఆల్మోస్ట్ సేమ్. ఏది ఇక్ష్వాకుస్ ఇదే అడాప్ట్ చేసిండ్రు, ఏది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కావచ్చు, ఇదే అడ్మినిస్ట్రేషన్ ఆల్మోస్ట్ 80% వరకు శాతవాహనాస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషనే కంటిన్యూ అయింది, ఏది ఇక్ష్వాకుస్ టైంలో కూడా. అంటే నేను ఏమన్నా అంటే, ఇక్ష్వాకుస్ అడాప్టెడ్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ద శాతవాహనాస్ జస్ట్ విత్ ఫ్యూ చేంజెస్. కొన్ని చేంజెస్తోని వాళ్ళు అదే అడ్మినిస్ట్రేషన్ని కొనసాగించిండ్రు. ఏది శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్లే మెజారిటీ వాళ్ళదే ఉంటుంది, ఎక్సెప్ట్ ఫ్యూ చేంజెస్. ఇక్ష్వాకుస్ వాళ్ళు అదే అడ్మినిస్ట్రేషన్ని కొనసాగించిండ్రు. అయితే మనం ఫస్ట్ ఏం చూసినాం, ఏన్షియంట్ ఇండియాలో బేసిక్గా ఏన్షియంట్ ఇండియాలో ద మోస్ట్ కామన్ పాయింట్ అని నేను చెప్తూ వచ్చిన ఎప్పటి నుంచో, ఏంటితో మళ్ళీ రిపీట్ చేస్తా. కింగ్ అనేటైన వాజ్ ద సుప్రీం అథారిటీ. కింగ్ వాజ్ ద సుప్రీం అథారిటీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్ పవర్స్ వర్ వెస్టెడ్ ఇన్ హిస్ హ్యాండ్స్. అంటే రాజు ఎట్లా చెప్తే అట్లా అన్నట్టు. రాజు కూసోమంటే కూసోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి, ఏది చెప్తే అది చేయాలి. సో ఏన్షియంట్ తెలంగాణలో ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఏన్షియంట్ ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ గురించి అడిగినప్పుడు దిస్ ఈస్ ద కామన్ పాయింట్. ఏది, కింగ్ అనేటైన హీ వాజ్ ద సుప్రీం అథారిటీ అండ్ ఆల్ ద పవర్స్ వర్ వెస్టెడ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఇది ఒకటే కాదు, ఇంకా కామన్ పాయింట్స్ ఏంటి, హీ యూస్ టు అడ్మినిస్టర్ అంటే ధర్మశాస్త్రాస్ కావచ్చు, ధర్మస్మృతిస్ కావచ్చు. హీ యూస్ టు బి ద బేసికలీ కింగ్ అనేటైన he used to be the protector of dharma. అంటే ధర్మశాస్త్రాలు అనుగుణంగా దాన్ని ఫాలో అవుతూ అడ్మినిస్టర్ చేయాలని చెప్పేసి ఒక ఐడియల్ సిచ్యువేషన్ ఉండేది. ఎంతవరకు చేసింది అనేది మనకు తెలియదు కానీ, బట్ వాళ్ళ డ్యూటీస్ కానీ వాళ్ళు పర్ఫామ్ చేయాల్సిన విధులు కానీ యాజ్ ఎ కింగ్గా దే యూస్ టు ఫాలో ద ధర్మశాస్త్రస్ అన్నమాట. సో ఫైన్ కదా, ద మోస్ట్ కామన్ పాయింట్స్ ఏంటి, కింగ్కి వచ్చేసి హీ వాజ్ ద సుప్రీం అథారిటీ అండ్ ఆల్ ద పవర్స్ వర్ వెస్టెడ్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ హీ ఈస్ బేసికలీ ద ప్రొటెక్టర్ ఆఫ్ ధర్మ డ్యూరింగ్ ఏన్షియంట్ ఇండియా. సో ఇక్ష్వాకుస్ కూడా అదే సేమ్, కింగ్ కూడా సుప్రీం అథారిటీ, అదంతా సేమ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, డివైన్ రైట్ మొనార్కీ వాస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. అంటే డివైన్ రైట్ మొనార్కీ అంటే ఏంది, అదొక పొలిటికల్ డాక్ట్రిన్ అన్నట్టు, ఒక పొలిటికల్ కాన్సెప్ట్ వేర్ ద కింగ్ ఆర్ ద మొనార్క్ డిరైవ్స్ దేర్ అథారిటీ ఫ్రమ్ గాడ్. అంటే దేవుడు ఇక్కడ, మా దేవుడు నాకు ఆ పవర్స్ ఇచ్చిండు, నేను ఏం చేస్తున్నానో దేవుడు ఇట్లా చెప్పిండు కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ ఆ దేవుడు రిప్రజెంటేటివ్గా ఆయన ఇక్కడ పవర్ని యూటిలైజ్ చేస్తాడు అనమాట. పవర్ ఆయన అథారిటీని ఇక్కడ చూపిస్తాడు. ఏది, యాజ్ ఏ దేవుడు ఇట్లా చెప్పిండు, గాడ్ నాకు పలానా ఇట్లా చెప్పిండు అందుకే నేను ఇట్లా చేస్తున్నా అంటే బేసికలీ ఆయన అకౌంటబుల్ ఉండడు అన్నట్టు. అంటే ఏదైనా తప్పు జరిగితే ఇట్లా దేవుడు చెప్పిండు కాబట్టి నేను చేసిన అన్నట్టు ఆ మీనింగ్ వస్తుంది. అయితే ఫైనల్లీ డివైన్ రైట్ మొనార్కీ వాజ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ. అయితే శాతవాహన డైనాసిటీలో ఇట్ వాజ్ ఇన్ ప్రిన్సిపలే, ఒక ప్రిన్సిపల్ లాగా ఉండేది, క్లియర్గా ఎస్టాబ్లిష్ కాలే. కానీ ఇక్ష్వాకు టైం వచ్చేసరికి దిస్ డివైన్ రైట్ మొనార్కీ కాన్సెప్ట్ అనేది ఇట్ వాస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్.
ఫైన్ కదా, ఇది ఏం లేదండి, ఇట్స్ జస్ట్ ఏ పొలిటికల్ డాక్ట్రిన్ వేర్ ద కింగ్ ఆర్ ది మొనార్క్ డిరైవ్స్ దేర్ అథారిటీ ఫ్రమ్ గాడ్ అండ్ బేసికలీ ఈజ్ నాట్ హెల్డ్ అకౌంటబుల్. అయితే త్రూ దీస్ వేదిక్ సాక్రిఫైసెస్ అండ్ దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ డివైన్ రైట్ మొనార్క్స్. అంటే ఈ సాక్రిఫైసెస్ ఏవైతే అశ్వమేధ, వాజ్పేయ, అగ్నిస్తోమ అనే సాక్రిఫైసెస్ ఉన్నాయి అనుకున్నాం కదా, సో దే పర్ఫార్మ్ దీస్ సాక్రిఫైసెస్ టు డిక్లేర్ దెమ్సెల్వ్స్ యాజ్ డివైన్ రైట్ మొనార్క్స్. అదండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ వాస్ కింగ్ వాజ్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్ ఆన్ అర్త్. అంటే మినిస్టర్స్కి కావచ్చు, అఫీషియల్స్కి కావచ్చు, దేవుడి రూపంగా ఒక హ్యూమన్ ఫామ్గా ఆయన ఇట్లా మన కింగ్డమ్కి వచ్చి రూల్ చేస్తుండనే భావన కలిగిస్తూ వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఉండేదన్నమాట అప్పట్లో. ఏది అడ్మినిస్ట్రేషన్ ఇక్ష్వాకుస్ టైం కావచ్చు, ఏన్షియంట్ తెలంగాణ టైమ్స్లో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కూడా కావచ్చు. సో పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్ ఆన్ అర్త్. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీరు చూస్తే వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు, మేము దేవుడి రూపంగా కిందికి వచ్చి మేము రూల్ చేస్తున్నాం అది ఇది అనుకుంటా. సో వాళ్ళకి అట్లా ఫీలింగ్ ఉంది. సో అది ఇంకా అది వేరే టాపిక్, కానీ నేను మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. దే యూస్ టు యాక్ట్ లైక్ దే ఆర్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్ ఆన్ అర్త్. ఈ మినిస్టర్స్ కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళు కూడా అట్లే ఫీల్ అవుతారు అన్నట్టు. సో దేవుడి రూపంగా మన అర్త్ ఏది అదేంటి అర్త్కి వచ్చి ఇట్లా బిహేవ్ చేస్తుండు, ఆయన చెప్పిన దాన్ని ఏదైతే డివైన్ రైట్ మొనార్కీ ఉంది కదా, ఆయన చెప్పిన దాన్ని ఈయన జస్ట్ ఫాలో చేస్తుండే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుండే అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఫైనల్గా అర్థమైంది కదా కింగ్ రోల్ ఏంది, కింగ్ డ్యూటీ ఏంది అని చెప్తే, హీ యూస్ టు ఫాలో ద ధర్మశాస్త్రాస్ and the divine right monarchy concept was clearly established during Ikshvakus. Unlike Shatavahanas, where it was just in principle, Ikshvakus time వచ్చేసరికి it was the king అనేటైన ఒక డివైన్ రైట్ మొనార్క్, అంటే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్ ఆన్ అర్త్ అన్నట్టు. సో ఓకే ఫైన్ కదా, కింగ్ గురించి అయిపోయింది. నెక్స్ట్ అఫీషియల్స్కి వచ్చేద్దాం. అఫీషియల్స్ ఎవరు? వీళ్ళ అఫీషియల్స్ ఎవరిని పెట్టేటోళ్ళు అంటే, ఇఫ్ దే హ్యాడ్ మ్యారేజ్ అలయన్సెస్ విత్ రాయల్ ఫ్యామిలీస్, అంటే వాళ్ళ నేబరింగ్ కింగ్డమ్స్ కావచ్చు, ఫ్యూడేటరీస్ కావచ్చు, లేకుంటే సబార్డినేట్స్ కావచ్చు, వాళ్ళతోని జరిగిన మ్యారేజ్ అలయన్సెస్లో వీళ్ళకి అఫీషియల్గా వాళ్ళు ఎవరైనా బావో బామర్దో ఇట్లా ఉంటారు కదా, వాళ్ళని అఫీషియల్స్గా నియమించడం. అంటే మీరు అధికారులుగా మీరు ఇట్లా వాళ్ళ డ్యూటీని వీళ్ళు ఫాలో చేసేయండి, మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళకి పవర్స్ ఇచ్చేయడం డైరెక్ట్. సో అట్లా జరుగుతుండే ఇక్ష్వాకుస్ టైంలో. సో డిఫరెంట్ డివిజన్స్ ఉంటుండే, ఇట్లా పలానా సెంట్రల్ గవర్నమెంట్ అని అంటారు అన్నట్టు. ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరెవరు బేసిక్గా మెయిన్ అఫీషియల్స్ ఎవరు ఉండే అంటే మహాతల్వారా. అంటే ఈయన వీళ్ళు ఎట్లా అంటే దే హ్యాడ్ ద స్టేటస్ ఆఫ్ ఫ్యూడేటరీస్, అంటే మ్యారేజ్ అలయన్సెస్తో వచ్చి ఉంటారు కదా. అయితే వాళ్ళకి పవర్స్, లా అండ్ ఆర్డర్ పవర్స్ కూడా ఇచ్చేది, మీరు మెయింటైన్ చేయండి లా అండ్ ఆర్డర్ అని చెప్పేసి. అప్పటి సమాజంలో ఆ సొసైటీలో మీరు మెయింటైన్ చేయాలి లా అండ్ ఆర్డర్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి. సో మహాతల్వారా అంటే అది, దే యూస్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. మహాసేనాపతి మనం చూసినాం శాతవాహనాస్లో కూడా, దే యూస్ టు డీల్ విత్ ద మిలిటరీ అఫేర్స్. మహాదండనాయక వచ్చేసి మనకు పేరులోనే తెలుస్తుంది కదా, దే యూస్ టు లుక్ ఆఫ్టర్ జ్యుడిషియల్ డ్యూటీస్. కోస్తాగారిక అంటే ట్రెజరర్, మన తెలుగులో ఏమంటారు కోశాధికారి అని అంటారు, కానీ అప్పట్లో కోస్తాగారిక. అయితే వీళ్ళందరూ వచ్చేసి అఫీషియల్స్ అనమాట, అఫీషియల్స్ డ్యూరింగ్ ద ఇక్ష్వాకు డైనాసిటీ. అయితే ఈ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎట్లయితే యూనియన్ ఉంది, మళ్ళీ స్టేట్స్ ఉన్నాయి, యూనియన్ స్టేట్స్, తర్వాత కింద పంచాయతీరాజ్ సిస్టమ్ అని, అట్లా విలేజెస్, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్, ఇట్లా డివిజన్స్ ఉన్నాయి కదా. అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఏముండే అంటే, ఫస్ట్ ఎంపైర్ వచ్చేసి ఇట్ యూస్ టు బి డివైడెడ్ ఇంటూ రాష్ట్రాస్ అనమాట. ఎట్లయితే ఇప్పుడు స్టేట్స్ ఉన్నాయో దే వర్ డివైడెడ్ ఇంటూ రాష్ట్రాస్, వేరియస్ రాష్ట్రాస్. అంటే మీరు శాతవాహనాస్ గుర్తు తెచ్చుకోండి, శాతవాహనాస్ టైంలో ప్రావిన్సెస్ని ఆహారాస్ అనేటోళ్ళు. సేమ్ ఆహారాసే కానీ ఇక్కడ వేరే పేరు, రాష్ట్ర ఆర్ రత్త. రాష్ట్ర ఆర్ రత్త, దీనికి ఇది సేమే, ఆల్మోస్ట్ సేమే.
అప్పట్లో ఏది శాతవాహనాస్ టైంలో ఆహారాస్ అనేటోళ్ళు, ఇప్పుడు ఇక్ష్వాకుస్ వచ్చేసరికి రాష్ట్రాస్ అని అంటున్నాం. అంటే ఎగ్జాంపుల్స్ ఏంది, పుగి రాష్ట్ర అని, హిరణ్య రాష్ట్ర అని, ఆ, ముంద రాష్ట్ర అని, ఇట్లా కొన్ని రాష్ట్రాస్ ఉండేటివి. అయితే హూ యూస్ టు అడ్మినిస్టర్ అంటే ఆ, అది గవర్న్ చేసేది ఎవరు, ఆ అడ్మినిస్ట్రేటర్ ఎవరు రాష్ట్రక్ అని అంటే రతికుడు ఆర్ రతి యూస్ టు అడ్మినిస్టర్ ది రాష్ట్ర. అంటే అప్పటి రాష్ట్రాలని అడ్మినిస్టర్ ఆర్ గవర్న్ చేసేది ఎవరు అంటే రతికుడు రతికుడు ఆర్ రతి. అయితే ఈ రాష్ట్ర అనేది డిఫరెంట్ లెవెల్స్లో డివైడ్ అయి ఉండేది. అంటే పలానా ఒక 2 విలేజెస్ కలిపి ఒక రాష్ట్ర కింద, అంటే ఒక 2 విలేజెస్ కలిపి ఉండొచ్చు, ఒక 3 విలేజెస్ ఉండొచ్చు, ఒక 5 విలేజెస్ అనుకో గ్రామ పంచక అనేది. సో ఇట్లా వేరియస్ లెవెల్స్లో అది డివైడ్ అయి ఉండేది. అయితే ఈ విలేజెస్కి ఎవరు విలేజ్ అఫీషియల్ ఉండే మెయిన్ పర్సన్ హూ ఇస్ ద హెడ్ అంటే తలవారా అనేటోళ్ళు. మీరు శాతవాహనాస్తో కంపేర్ చేయండి, శాతవాహనాస్లో ఏం పేరు ఉండేది విలేజ్ అఫీషియల్కి, గుర్తుందా? గ్రామక ఆర్ గ్రామిక. గామక అనేటోళ్ళు ఏదైనా అనొచ్చు, గ్రామక అనేటోళ్ళు. ఇప్పుడు ఇక్ష్వాకుస్ టైంలో ది విలేజ్ అఫీషియల్ ఈజ్ నోన్ యాజ్ తలవారా. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. అయితే ఒకవేళ పెద్ద గ్రామం అయింది అనుకోండి, పెద్ద విలేజ్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మహాగ్రామ. అది కూడా ఒక టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్. ఇట్ యూస్ టు బి అంటే ఎవరైతే అక్కడ అఫీషియల్ ఎవరైతే హెడ్ అనే హెడ్ పేరు ఉంటుంది కదా, ఆయన పేరు వచ్చేసి మహాగ్రామిక. మహాగ్రామానికి హెడ్ అంటే అఫీషియల్ వచ్చేసి మహాగ్రామిక. అయితే ఈ తల్వారా ఏదైతే ఉందో, విలేజ్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఇఫ్ ఇట్స్ అన్ అథారిటీ ఓవర్ సెవరల్ విలేజెస్, ఆయన మహాతలవారి అనేటోళ్ళు. ఆయన అంటే ఒక్క విలేజ్కి ఒక అఫీషియల్ అంటే ఆయన తలవారా, సెవరల్ విలేజెస్ కంటే ఆయన మహాతలవారి. ఫైన్ కదా, ఇవి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్. నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. అంటే అప్పట్లో జ్యుడిషియరీ దానికి సంబంధించిన విషయాలు ఏముండేవి అవి చూద్దాం. అయితే ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ హెరిడిటరీ, సేమ్ యాజ్ శాతవాహనాస్. ఈ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ హెరిడిటరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. యాజ్ యూజువల్ అంతే కదా, కింగ్ ఈజ్ ద హైయెస్ట్ అఫీషియల్, అంతే కదా, హైయెస్ట్ అఫీషియల్ ఇన్ ద జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, కింగ్ వాజ్ ద సుప్రీం అథారిటీ హూ హ్యాడ్ ఆల్ ద పవర్స్ వర్ వెస్టెడ్ ఇన్ హిస్ హ్యాండ్స్. సో ఆయన ఏది చెప్తే అది, కాబట్టి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆబ్వియస్గా కింగ్ ఏది చెప్తే అది. సో కింగ్ వాజ్ ద హైయెస్ట్ అఫీషియల్ ఇన్ ద జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. అయితే ఈ మహాదండ నాయక అనేటైనా మనం చూసినాం కదా, యూస్ టు కండక్ట్ ట్రయల్ ఆఫ్ క్రైమ్స్ అండ్ ఇంపోజ్ పనిష్మెంట్స్. అంటే జ్యుడిషియరీకి సంబంధించిన ట్రయల్స్ కావచ్చు, పనిష్మెంట్స్ని ఇంపోజ్ చేయడం కావచ్చు, యూస్ టు టేక్ కేర్. ఎవరు? మహాదండ నాయక. మళ్ళీ ఈ పనిష్మెంట్స్ అనేటివి చాలా సివియర్ ఉంటుండే. సివియర్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ అఫెన్సెస్ ఉన్నాయనుకోండి, చిన్న ఓడో జేబు కొట్టేసిండు, చిన్న చీటింగ్ కేసు ఏదో అయిందనుకోండి, దేర్ యూస్ టు బి లెవింగ్ ఆఫ్ ఫైన్స్, అంటే హ్యూజ్ ఫైన్స్ ఉంటుండే. మళ్ళా కొరడా దెబ్బలు అని అంటారు కదా, కర్రలతో కొట్టడం, బీటింగ్ విత్ స్టిక్స్ అని అంటారు కదా, అంత సివియర్ ఉంటుండే చిన్న అఫెన్సెస్ కూడా. ఇంకా పెద్ద అఫెన్సెస్ లైక్ ట్రీజనో లేకుంటే అఫెన్స్ అగెయిన్స్ట్ కింగో అయితే ఇది ఇంకా అది ఏకంగా డెత్ సెంటెన్స్, డైరెక్ట్లీ డెత్ సెంటెన్స్. అంత సివియర్గా ఉంటుండే పనిష్మెంట్స్ కూడా. సో ఓకే ఫైన్, అయితే ఈ పనిష్మెంట్స్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఒక స్పెషల్ కోర్ట్స్ ఫర్ జ్యుడిషియల్ ట్రయల్స్ కూడా ఉంటుండే. పలానా ఏదన్నా ఇమీడియట్ కేసెస్, ఇట్లా పలానా ఏదైనా జ్యుడిషియల్ ట్రయల్స్ జరగాలంటే అప్పటికప్పుడు కొత్త స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన ట్రయల్స్ కండక్ట్ చేయడం అవి చేస్తుండే. ఏది అప్పటి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి వాటికి సంబంధించి ఏదైనా క్విక్లీ కేసెస్ని క్విక్గా అడ్మినిస్టర్ చేసేయాలి, క్విక్గా ఫినిష్ చేయాలి అని అంటే స్పెషల్ కోర్ట్స్ ఫర్ జ్యుడిషియల్ ట్రయల్స్ ఇట్లా వాళ్ళు ఎక్కడదక్కడ చేస్తుండే, కొన్ని రాష్ట్రాలలో అట్లా చేస్తుండే. అయితే ఇంకొక కీ పాయింట్ వచ్చేసి ఏది, మన జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ఇక్ష్వాకుస్ వచ్చేసి ఇట్స్ అబౌట్ కమిటింగ్ ఏ క్రైమ్. అంటే అప్పట్లో కొంచెం ఇది సిల్లీగా అనిపించచ్చు, కొంచెం నైవ్గా అనిపించచ్చు. అప్పట్లో ఏముంటుందంటే, ఇప్పుడు ఒక మనిషి కమిట్ చేసిండా క్రైమ్ అనే దానికి ఒక 9 టెస్ట్ ఉంటుండే.
9 టెస్ట్స్. మనకు అన్ని టెస్ట్స్ అవసరం లేదు, జస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఒకటి తుల దివ్య అని, ఒకటి అగ్ని దివ్య అని ఉంటుండే. ఏవి దీస్ వర్ టెస్ట్స్ వేర్, అంటే ఇతను క్రైమ్ చేసిండా, ఈ పలానా క్రైమ్ చేసిండా, ఫర్ డిసైడింగ్ ద పర్సన్ హూ కమిటెడ్ ఎ క్రైమ్. అంటే అక్యూజ్డ్ ఉంటాడు కదా, ఈ టెస్ట్ వీడు పాస్ అయితే వీడు క్రైమ్ చేయనట్టు. అంటే ఈ టెస్ట్ వల్ల వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళ క్రైమ్ చేసిండా లేదా అని. అదే కొంచెం సిల్లీగా ఇట్లా అనిపిస్తుంది మీకు, కానీ ఇది అప్పుడు ఉంటుండే, ఇంకా మనం ఏం చేయలేం దానికి. తుల దివ్య అంటే ఇప్పుడు ఆయనను వేయి చేసి వీడు, ఆయన కల్పబుల్లా కాదా, అంటే వేయింగ్ ద క్రిమినల్ అండ్ డిసైడింగ్ ఇస్ కల్పబిలిటీ అన్నట్టు తుల దివ్య అంటే. అంటే మనం మెజర్ చేసి వెయిట్, ఇది చేసిండా లేదా, క్రైమ్ చేసిండా లేదా. సేమ్ అగ్ని దివ్య కూడా ఎట్లుండే అంటే, అక్యూజ్డ్ వాక్, హీ యూస్ టు వాక్ ఆన్ ఫైర్ వితౌట్ ఫీట్ గెటింగ్ బర్న్ట్ అనమాట. నువ్వు అదేంటి ఫైర్ పైన నడుస్తూ పోవాలి వితౌట్ యువర్ ఫీట్ గెటింగ్ బర్న్ట్. అంటే ఇట్లాంటి కొన్ని అగ్ని దివ్య కావచ్చు, జల దివ్య కావచ్చు, ఇట్లాంటి కొన్ని టెస్ట్స్ ఉండేవి. అంటే ఇప్పుడు లేవనుకోండి, అప్పుడు ఉండేవి, జస్ట్ మనకు తెలుసుకోవడానికి అంతే. సో ఓకే ఫైన్, జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ ఆర్గనైజేషన్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్మీ గ్రూప్స్ దే ఆర్ గివెన్ హైయెస్ట్ ఇంపార్టెన్స్. ఎందుకు? బికాస్ అప్పటి కింగ్డమ్, వాటి లైఫ్ ఇట్ డిపెండెడ్ ఆన్ ద స్ట్రెంగ్త్ కదా, ద స్ట్రెంగ్త్ అండ్ విక్టరీస్ ఆఫ్ ద ఆర్మీ. ద లైఫ్ ఆఫ్ ద కింగ్డమ్ ఇన్ దోస్ డేస్ డిపెండెడ్ ఆన్ ద స్ట్రెంగ్త్ అండ్ విక్టరీస్ ఆఫ్ ద ఆర్మీ. అందుకే దే యూస్ టు గివ్ హై ఇంపార్టెన్స్ టు దీస్ ఆర్మీ గ్రూప్స్ కావచ్చు, దే యూస్ టు గివ్ హై ఇంపార్టెన్స్. సేమ్ ఆర్మీ ఆర్గనైజేషన్ శాతవాహనస్లో కూడా 4-fold డివిజన్ ఏముంటుండే, చారియట్స్, ఎలిఫెంట్స్, క్యావెలరీ, ఇన్ఫాంట్రీ, ఇవన్నీ ఉంటుండే. సేమ్ 4-fold డివిజన్ యాజ్ ద శాతవాహనస్. సేమ్ వెపన్స్ కూడా సేమ్, స్వోర్డ్స్, స్పియర్స్, ఆరోస్, ఇవన్నీ మెయిన్ వెపన్స్. ఫర్ ప్రొటెక్షన్ హెడ్ గేర్, షీల్డ్ ఇవన్నీ వాడేది. ఇది సేమ్ యాజ్ శాతవాహన డైనస్టీ. అయితే ఓన్లీ స్పెషల్ థింగ్ వచ్చేసి ఆర్మీ గ్రూప్స్కి దే యూస్ టు గివ్ వెరీ హై ఇంపార్టెన్స్ అండ్ హైయెస్ట్ రెవెన్యూ ఆఫ్ ద కింగ్డమ్ వాజ్ యూస్డ్ ఫర్ ఆర్మీ మెయింటెనెన్స్ అనమాట. సో ఇది అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి. మనం ఏదైతే జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ చూసినాం, ఆర్మీ ఆర్గనైజేషన్ చూసినాం, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ చూసినాం. సో ఇవన్నీ అఫీషియల్స్, అప్పట్లో కింగ్, ఆయన యొక్క పవర్స్, అన్లిమిటెడ్ పవర్స్, ఇక అవన్నీ చూసినాం. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇవన్నీ వస్తాయి బేసిక్గా. అయితే సో ఓకే ఫైన్ కదా, ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎకనామీ కావచ్చు, ఎకనామీ, సొసైటీ, లిటరేచర్, లాంగ్వేజ్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, ఇవన్నీ, రిలీజియన్ కావచ్చు, ఇవన్నీ మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో చూసేద్దాం. సో మీకేం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. ఐదర్ మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు రిప్లై అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.